నమస్తే. నేను మీ లక్ష్మీనాయుడు. గత కొద్ది రోజులుగా ఒక విషయం తెలిసిన దగ్గర నుంచి, ఒక న్యూస్ తెలిసిన దగ్గర నుంచి మనసుకి చాలా చాలా కష్టంగా ఉంది. నాకే కాదండి, భారతదేశంలో మన ఇండియాలో కాస్త మనసున్న ప్రతి ఒక్కరికి మనసుకి చాలా కష్టం కలిగించే సంఘటన జరిగింది. అది మన రాజస్థాన్లో జూన్ 18న జరిగింది. ఒక 13 ఏళ్ల పసిబిడ్డ ఒక ఆడపిల్లని తీసుకొని, ఒక ఆటో డ్రైవర్ తీసుకొని వెళ్ళి ఒక హోటల్లో అమ్మడము, ఆ హోటల్ నుంచి ఒక హోటల్కి మారుతూ ఒక 5 హోటల్స్కి వెళ్ళడము, ప్రతిరోజు ప్రతి హోటల్లోని కూడా ఆ పాప ఎంతోమంది చేతుల్లో అత్యాచారానికి గురైంది. అలాంటిది 30 మంది కంటే ఎక్కువ, అంటే మోర్ దెన్ 30 మెంబర్స్ చేతుల్లో ఆ పాప అత్యాచారానికి గురైంది. నిజంగా ఆ బాధ తట్టుకోలేక, నొప్పి భరించలేక, ఏడుస్తూ విపరీతమైన బాధతో ఏడుస్తూ ఉంటే ఆ ఆల్కహాల్ తాగిపిచ్చేసి గత 5 రోజులు చాలా ఇబ్బంది, నరకాన్ని చూపించారు. అలాంటి వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు 30 మంది, మోర్ దెన్ 30 మెంబర్స్ గురించి, అత్యాచారం చేసిన వాళ్ళ గురించి అంటున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా ఫస్ట్ తప్ప జరిగింది ఆటో డ్రైవర్ తీసుకొని వెళ్ళారు. అతన్ని పట్టుకొని ఫస్ట్ అతనికి కూడా ఉరిశిక్ష వేయాలి. ఈ 30 మందితో పాటు కానీ, 30+తో పాటు కానీ. ఉరిశిక్ష అంటే జస్ట్ ఒక్కసారి ఉరి తీసేస్తే ప్రాణాలు పోయేలా చేయకూడదండి ఎప్పుడు. అది ఎలా ఉండాలంటే ప్రతి క్షణం అనుభవించి బాధ అనుభవిస్తూ చావాలి వాళ్ళందరినీ. ఎప్పుడు ఇలాంటి సంఘటనలు చెయ్యకూడదు. ఒక ఆడపిల్లని కానీ, చిన్నపిల్లల్ని కానీ, పెద్దవాళ్ళని కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ, ఆడపిల్ల నుంచి ఆడవాళ్ళ జోలికి పోకూడదు అనేలా ఉండాలండి ఎప్పుడైనా. మనసుకి చాలా కష్టంగా ఉంది, చాలా అంటే చాలా చాలా కష్టంగా ఉంది. అంతేకాకుండా ఇప్పుడు రాజస్థాన్లో హ్యాపీ అనిపించింది. పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ, గవర్నమెంట్కి కానీ హర్షం వ్యక్తం చేస్తున్నాం మేమందరికీ, ధన్యవాదాలు. ఇప్పుడు బుల్డోజర్ ఆపరేషన్ అని చెప్పి హోటల్స్ని కూల్చివేస్తున్నాము అని తెలియపరుస్తున్నారు. వెరీ హ్యాపీ. అంతేకాదండి, ఇప్పుడు రాజస్థాన్ అనే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో ఇంకా ఎన్ని హోటల్స్ ఇలా ఉన్నాయో, ఎంతమంది హోటల్ యజమానులు ఇలా ఉన్నారో, ప్రతి ఒక్కరిపైన ఒక ఆపరేషన్ అన్నట్టు తీసుకొని వచ్చి చక్కగా చర్య తీసుకొని అందరిపైన తగిన యాక్షన్ తీసుకోవాలండి. ఎంత కష్టంగా ఉంది. 13 ఏళ్ల పిల్ల 5 రోజులు ఎంత నరకం అనుభవించుంటుంది చెప్పండి. ప్రతి తల్లిదండ్రులు కూడా మీ మగపిల్లలకి, ఇంట్లో ప్రతి మగపిల్లలనే కాదు, పుట్టిన చిన్నపిల్లలు ఒక ఏజ్ నుంచి కౌన్సిలింగ్ ఇవ్వండి. అంతేకాకుండా మీ ఇంట్లో ఉండే భర్త, మీ ఫ్యామిలీలో ఉండే ప్రతి మగవాళ్ళకు కూడా, ప్రతి ఆడపిల్లలోని కానీ, చంటి బిడ్డలో కానీ, సీనియర్ సిటిజన్లో కానీ తల్లిని చూసుకోండి అని తెలియపరచండి. మీ భర్తనే కాదు, మీ కొడుకనే కాదు, మీ అన్నదమ్ములనే కాదు, మీ మరిది, బావలు, వాళ్ళు అని కాదు, కజిన్స్ కానీ, ప్రతి ఒక్కరు ఉంటారు కదా, ఫ్రెండ్స్ కానీ, క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ కానీ, ప్రతి ఒక్కరికి చెప్పండి. ప్రతి ఆడపిల్లల నుంచి సీనియర్ సిటిజన్లో తల్లిని చూసుకోండి అని. మనసుకి చాలా చాలా కష్టంగా ఉంది ఇలాంటివి వింటూ ఉంటే. ప్రతి ఒక్కరిపైన ఇలాంటి హోటల్స్ పైన ఆల్ ఓవర్ ఇండియా, ఒక్క దగ్గరనే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలోని రైడ్స్ జరిపి మొన్న కూడా చాలా హ్యాపీ అనిపించింది, చాలా చాలా సంతోషం అనిపించింది. ఈ విషయంగా నేను తెలంగాణలో ఒకసారి జరిగిన సంఘటన గురించి శ్రీ సజ్జనార్ సార్కి, ఐపీఎస్ గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము. అలాగే తెలంగాణ గవర్నమెంట్కి కూడా ఎంతో హర్షం వ్యక్తం చేసాము. అప్పుడనే కాదు, ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటాం. ఏదైనా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు షూట్ అట్ సైట్ ఆర్డర్స్ అన్నట్టుగా ఏర్పాటు చేయాలి. అది కూడా కాదు, చెప్తున్నాను కదా, ఒక్కసారితో చంపేయకూడదు. ముఖ్యంగానే విదేశాల్లో ఇలాంటి సంఘటనలు జరగవు అని అంటూ ఉంటారు. ఇన్ కేస్ జరిగినట్టయితే కొన్ని పర్టికులర్గా అన్ని కంట్రీస్ గురించి నేను మాట్లాడట్లేదు, కొన్ని కంట్రీస్లో అయితే మొత్తం జనాల మధ్యలోనే వాళ్ళని షూట్ చేసేస్తారనమాట. ప్లీజ్ దయచేసి ప్రతి ఆడపిల్లలోని తల్లిని చూసుకోండి. కాస్త సంఘాన్ని, ఫ్యూచర్ జనరేషన్స్ని కానీ మోటివేట్ చేసే విధంగా చూసుకునేలా చూద్దాం ప్లీజ్. ఇలాంటి సంఘటనలు జరిగితే ఆడవాళ్ళమే ఒక్కొక్క టైంలో అనిపిస్తుంటుంది, ఆడవాళ్ళంటే అదొక వరము అంటుంటారు. వరమో శాపమో తెలియదండి. నిజంగా చెప్పలేకపోతున్నాను, క్షమించండి.